వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ నేను కోటి దీపోత్సవం కార్యక్రమంకి అయితే రావడం జరిగింది. ఈరోజు ఆదివారం డే 2. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు అయితే కార్తీక మాసం సందర్భంగా జరుగుతుంది. ఇప్పుడు మనమైతే ఎంట్రీ దగ్గర ఉన్నాము. నేనైతే ఇప్పుడే ఎంట్రీ అయ్యాను. దాదాపు 5:30 గంటలు అయితే అవుతుంది సాయంత్రం. లోపలికి అయితే వెళ్దాం. ఈరోజు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం, పదండి. చూస్తున్నారు కదా, దీపకాంతులతో మొత్తం ఈ కార్తీక మాసం కోటి దీపోత్సవం సందర్భంగా ఈ ఎన్టీఆర్ స్టేడియంలో మనకైతే భక్తి టీవీ వారు ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, టేబుల్స్, దీపాలు అయితే ఇక్కడ సమకూర్చారు. పూజ అనంతరం అయితే ఈ కోటి దీపోత్సవాలు అయితే వెలిగిస్తారు. ఈ దీపకాంతులతో ఈ స్టేడియం అయితే దీపాలతో నిండిపోతుంది. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం. చాలా అంగరంగ వైభవంగానైతే ఉంటుంది. ఈ పేజ్ని ఖచ్చితంగా, ఈ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఏం చేస్తాడు? అంతటి కైలాసవాసి పరమేశ్వరుడి సన్నిధిలో ఉండేవాడు. పువ్వులు దొంగతనం అనే ఒక చిన్న బలహీనత వల్ల దిగజారిపోయి వచ్చి ఒక రాజుగారి కొలువులో, ఒక రాజుగారి కారాగారంలో ఉండి శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు బాధేసి, అయ్యో పరమేశ్వర, తపస్సు చేసి నీ సన్నిధిని సంపాదించాను, ఎంత తప్పు చేశాను అని చెప్పి బాధతో పరమేశ్వరుడి మీద 32 శ్లోకాలతో ఒక అద్భుతమైన స్తుతి చేసేది. దాన్నే శివమహిమ్న స్తుతి అని పిలుస్తారు అన్నమాట. ఇలా చాలా మంది, అందులో ఒక ప్రఖ్యాతమైన శ్లోకం నరసింహుడి యొక్క అనుగ్రహం, అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలగాలని నమస్కారం చేసుకోండి. భాషక దానం జరుగుతోంది. గట్టిగా కరతాళధ్వనులు చేస్తూ ఉన్నారు. గట్టిగా వాయించాలి. లక్ష్మీర్యం వీరాజన జ్యోతినాశకం ఆదేశ్యం విదదాతి దేవమంగళం దేహి దర్శనం ప్రసిద్ధ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం నమస్కృత్య దేవగురు భూమి వందనం కరణీయం సంధ్యాని ప్రాతరాదితో దేహి దర్శనం ప్రసిద్ధ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం. సుముహూర్తం జరుగుతోంది. 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ఓం
గోవింద లక్ష్మీ నృసింహ గోవింద శ్రీనివాస లక్ష్మీ నృసింహ గోవింద కళ్యాణార్థం సంరక్షణీకి విద్యానానుగ్రహదాయినికి సంతానానుగ్రహదాయినికి విద్యా బుద్ధి అనుగ్రహదాయినికి ఐశ్వర్యానుగ్రహదాయినికి ఆనందానుగ్రహదాయినికి లక్ష్మీ నృసింహ గోవింద సూత్రం భక్తజన గట్టి చెప్పండి మధ్య